హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళకి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు జమ కాని మహిళలకి మే 14వ తేదీ నుంచి అర్హులైన వారికి ఈ రుణమాఫీ డబ్బులు అందనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4 విడతల్లో అర్హులైన మహిళలకి ఈ రుణమాఫీ డబ్బులని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందిస్తూ వస్తుంది. అయితే 4వ విడతకి సంబంధించిన రుణమాఫీ డబ్బులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొంతమంది మహిళకి ఈ రుణమాఫీ డబ్బులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావటం జరగలేదు. అయితే ఇటీవల హైకోర్టులో జరిగిన వాదనల మేరకు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎలక్షన్స్ అయిపోయాక మే 14 నుంచి ఈ సంక్షేమ పథకాలకి సంబంధించిన డబ్బులు రాని వారికి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయవచ్చని హైకోర్టుకి సమాచారాన్ని అందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో 6 పథకాలకి సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతులకి పంట నష్టపరిహార, ఏపీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మే 14 తర్వాత అందనున్నాయి.